హాయ్ ఫ్రెండ్స్, నా పేరు టిఎన్ శ్రీనివాస్. నేను ఈరోజు మీకు కొరల్డ్రా సాఫ్ట్వేర్లో ఈజీగా లెటర్ హెడ్ ఎట్లా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా నేను కొరల్డ్రా సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తాను. ఇది కొరల్డ్రా 13 వర్షన్. సో నేను కొన్ని టెక్స్టులు మరియు ఇమేజెస్ ముందుగా సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఎలా చేయాలో చెప్తాను. అయితే నేను ఈ లెటర్ హెడ్ చేసే ముందు షార్ట్ కట్స్ కొన్ని వివరంగా చెప్తాను, అవి జాగ్రత్తగా వినండి. ముందుగా మనం ఈ పేస్ట్ బోర్డు ఉన్నటువంటి దీంట్లో A4 తీసుకోవాలి. A4 తీసుకున్నట్లయితే పేస్ట్ బోర్డు వస్తుంది. A4 తీసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ బాక్స్లో డబుల్ క్లిక్ చేయండి. మౌస్ ద్వారా డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఎంటీ బాక్స్లో లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక అవుట్లైన్ బాక్స్ వస్తుంది. ఇట్లా అవుట్లైన్ బాక్స్ వస్తుంది. అవుట్లైన్ని జస్ట్ పీ ప్రెస్ చేసినట్టయితే అది కరెక్ట్గా సెంటర్లోకి యాడ్ అయిపోతుంది. కరెక్ట్గా జస్ట్ పీ ప్రెస్ చేసినట్టు యాడ్ అయిపోతుంది. అదే అవుట్లైన్ సెలెక్ట్ చేసి ఇక్కడ అవుట్లైన్కి విడ్త్ హైట్ దాని సైజు ఉంటుంది. ఆ సైజుని మనం మార్జిన్ ఇవ్వడానికి సైజుని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలంటే -20 విడ్త్, -20 హైట్ పెట్టుకుని ఎంటర్ కొట్టండి. ఇది మనకి కటింగ్ మార్జిన్ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ పేస్ట్ బోర్డుకి మనకి అవుట్లైన్ లేదు కాబట్టి మళ్ళీ బాక్స్ క్లిక్ చేసి మళ్ళీ అవుట్లైన్ తీసుకోండి. అంటే తీసుకున్నట్టయితే మళ్ళీ మీకు అవుట్లైన్ బాక్స్ ఒకటి వస్తుంది. జస్ట్ పీ ప్రెస్ చేసినట్టు మళ్ళీ సెంటర్లోకి వస్తుంది. సో ఎంటర్ ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్లు లోగోస్ అన్నీ కూడా కరెక్ట్గా మార్జిన్ లోపల నుంచి రావాలి. అవుట్లైన్ నుంచి రాకూడదు. కటింగ్ మార్జిన్ అనమాట. సో లోపల దాన్ని మాత్రమే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది లోపల డిజైన్ చేసి చేయవలసినటువంటి సైజు. సో ముందుగా నేను లోగో సెట్ చేస్తున్నాను. లోగో ఇక్కడ చిన్నదిగా సెట్ చేశాను. లోగోని మరియు అవుట్లైన్ని రెండింటినీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి జాగ్రత్తగా వినండి. జస్ట్ సి ప్రెస్ చేసినట్టయితే సెంటర్లోకి వస్తుంది. ఎల్ ప్రెస్ చేసినట్టయితే లెఫ్ట్కి వస్తుంది. టీ ప్రెస్ చేసినట్టే టాప్కి వస్తుంది. టాప్కి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. ఇలా సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఒక ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఇది ఉంటుంది. తర్వాత టైటిల్, కంపెనీ టైటిల్ సెలెక్ట్ చేసి మళ్ళీ అవుట్లైన్ బాక్స్ మీద రెండు సెలెక్ట్ చేసినట్టయితే కంపెనీ టైటిల్ ప్లస్ అవుట్లైన్ బాక్స్ రెండు సెలెక్ట్ చేసిన తర్వాత షార్ట్ కట్ కీస్ సి కొట్టినట్టయితే సెంటర్కి వస్తుంది. టీ కొట్టినట్టయితే టాప్కి వచ్చేస్తుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్ సెంటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఫోన్ నెంబర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయండి. ఫోన్ నెంబర్ మరియు అవుట్లైన్ బాక్స్ సెలెక్ట్ చేస్తున్నాను. రైట్ అండ్ టాప్ కొంచెం కొట్టినట్టయితే ఇట్లా వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను అడ్రస్ టైప్ చేశాను. అడ్రస్ మీకు కావాల్సినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అది చేసుకోండి. మళ్ళీ అవుట్లైన్ బాక్స్ సెలెక్ట్ చేసి సెంటర్ ప్లస్ టీ కొట్టినట్టయితే పైకి వస్తుంది. దాన్ని జస్ట్ ఒక రెండు స్పేస్లు కింద జరుపుకోండి. తర్వాత ఈ లోగో ఉన్నటువంటి దాన్ని జస్ట్ పీ ప్రెస్ చేసినట్టయితే సెంటర్కి వస్తుంది. తర్వాత ఈ ఫోటో ప్లస్ అవుట్లైన్ బాక్స్ సెలెక్ట్ చేసినట్టయితే రెండింటిని సెలెక్ట్ చేసి బి కొట్టండి. బి కొట్టి సి కొట్టినట్టయితే సెంటర్కి వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా లెటర్ హెడ్ పూర్తిగా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత లోగోని మనకి హైలైట్గా ఉంది కాబట్టి లోగోని వాటర్ షేడ్ ఇవ్వడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఇక్కడ లెఫ్ట్లో ట్రాన్స్పరెన్సీ టూల్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ టూల్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ నన్ అని ఉంటుంది. యూనిఫామ్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఆ యొక్క షేడు ఎంత % కావాలని చెప్తుంది. నేను 90 ఇస్తున్నాను. 90 ఇచ్చి ఎంటర్ కొట్టాను. ఈ షేడు అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఈ మొత్తం ఆల్మోస్ట్ లెటర్ హెడ్ తయారైపోయిందండి. మీకు కావాలంటే ఇక్కడ హెడర్లో ఇట్లా ఈ టూల్ తీసుకున్నట్టయితే ఒక లైన్ వస్తుంది. లైన్ కావాలంటే మీరు లైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే నేను లైన్ ఇవ్వటం లేదు. వెంటనే తర్వాత ఈ అవుట్లైన్ లోపల ఉన్నటువంటి అవుట్లైన్ హైడ్ చేసేయాలంటే ఇక్కడ బాక్స్లో ఎంటీ బాక్స్లో మౌస్లో రైట్ క్లిక్ ఇవ్వండి. హైడ్ అయిపోతుంది. హైడ్ అయిపోగానే ఇట్లా లెటర్ హెడ్ మీకు కంప్లీట్గా తయారైపోతుంది. సో ఈ విధంగా లెటర్ హెడ్ తయారైపోయిన వెంటనే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయండి.
సేవ్ చేసినట్టయితే నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే అయిపోతుంది. జేపీజీలో సేవ్ చేయాలంటే కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి. లెటర్ హెడ్ అని ఒక పేరు ఇవ్వండి. ఎక్స్పోర్ట్ ఓకే ఓకే టైప్ చేసినట్టయితే ఇక్కడ మినిమైజ్ చేసినట్టయితే మీకు ఫైల్ ఇక్కడ ఉంటుంది డెస్క్టాప్ పైన. డెస్క్టాప్ పిఎన్జిలో సేవ్ అయింది. సో ఈ విధంగా మనం లెటర్ హెడ్ తయారు చేసుకోవచ్చు. ఇది లెటర్ హెడ్ ఫార్మేట్. పిఎన్జిలో సేవ్ అయింది. సో నేను జేపీజీలో చేస్తున్నాను. ఇక్కడ జేపీజీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జేపీజీ బిట్ మ్యాప్ సెలెక్ట్ చేసుకొని లెటర్ హెడ్ 1 ఇచ్చినట్టయితే ఎక్స్పోర్ట్ ఓకే ఓకే ఇచ్చినట్టయితే